హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో ప్రాపర్టీ ప్యానల్ అంటే ఏంది, సో అది ఎందుకు యూజ్ అవుతుంది, సో దాని గురించి మనం ఈరోజు చూడబోతున్నాం. సో ఆల్రెడీ నేను కొన్ని ప్రాపర్టీ ప్యానల్ అంటే ఏంది, సో దాని డెఫినేషన్ ఏంది, సో దాని ప్రాపర్టీ ప్యానల్ అంటే నేను అలా జస్ట్ మనకి కస్టమ్ ఎండ్ యూజర్ ఈజీగా దాన్ని కాన్ఫిగరేషన్ చేసేదానికి మనకి ప్రాపర్టీ ప్యానల్ యూజ్ అవుతుంది. సో దానికి రిలేట్ అయిన డాక్యుమెంటేషన్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ప్రాపర్టీ ప్యానల్ అంటే జస్ట్ దాంట్లో బై డిఫాల్ట్గా మెయిన్లీ ఈ పేజీ, హెడర్, గ్రూప్ అనే మూడు ఉంటుంది. పేజ్ నథింగ్ బట్ మనం ఒక పేజీ, హోమ్ పేజ్ అలా, అబౌట్ పేజ్ అలా, సో దానికి రిలేటెడ్ దాంట్లో ఉంటుంది. హెడర్ అంటే అది దేనికి రిలేటెడ్ అయిందో దానికి. సో గ్రూప్స్ అంటే దాంట్లో ఉండే ఏమేమి కంట్రోల్ ఉంటుందో దాని గురించి మనకి యూజ్ అయ్యేదానికి యూజ్ అవుతుంది గ్రూప్ అంటే. సో ఇలా ఉంటుంది పేజెస్ అంటే హెడర్స్ అండ్ గ్రూప్స్. సో దాంట్లో ఉండే ప్రాపర్టీస్ ఇలా మెన్షన్ చేస్తాము. సో ఇది డిస్క్రిప్షన్ ఒకసారి మీకు గో త్రూ అయితే ఏమంటే ప్రాపర్టీ ప్యానల్ కంట్రోల్స్ అంటే మనకి మెయిన్లీ ఏంటంటే బటన్, ఇది వచ్చి ప్రాపర్టీ ఫీల్డ్. కంట్రోల్స్ మీన్స్ ఏంటంటే బటన్స్, చెక్ బాక్స్, చాయిస్ ఫీల్డ్, డ్రాప్ డౌన్, సో ఆర్జెంటర్, రోలర్, లేబుల్, లింక్, స్లైడర్, సో ఇదంతా కలిపితే ప్రాపర్టీ ప్యానల్. సో ఇంకా మనం ఆల్రెడీ దాన్ని ఎలా బిల్డ్ చేయాలి, ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అన్నీ వన్ బై ఆల్రెడీ దీంట్లో ఇలా ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ ఇలా ప్రాపర్టీ టెస్ట్ ఫీల్డ్, మల్టీ లైన్, లింక్డ్ ఇన్, డ్రాప్ డౌన్ వాల్యూ, సో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో దీన్ని పేజీ అంటే జస్ట్ ఇక్కడ 2 పేజెస్ ఉంది. సో ఇది ఎలా 3 పేజెస్ 2 పేజెస్ వస్తుందో అది మనం ఈ వీడియోల ద్వారా మీకు చూపిస్తాను. సో టెక్స్ట్ బాక్స్ ఇక్కడ ఏదైనా చేంజెస్ చేసినారంటే వెంటనే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ టెక్స్ట్ బాక్స్ బి అని నేను ఇప్పుడు బి అని టైప్ చేసిన, ఇక్కడ మల్టీ లైన్ ఉందా, మల్టీ లైన్ 1 అని ఇక్కడ టైప్ చేస్తే ఆప్షన్ అంటే ఆప్షన్. సో ఇది లైక్ దట్ ఇలా ఇక్కడ అప్డేట్ చేస్తే ఇక్కడ వెంటనే అప్డేట్ అయిపోతుంది. చూడండి ఇది. సో దీన్నే ప్రాపర్టీ ప్యానల్ అంటే యూజర్ అనేది కస్టమైజ్ చేసేదానికి వితౌట్ అంటే వెంటనే ఇప్పుడు ఫర్దర్ ఇన్ కేస్ మీరు రీఫ్రెష్ చేసినా కూడా ఇది అట్లే సేమ్ దాంట్లోనే ఉంటుంది. ఇది మన ఏం చేంజ్ అయ్యేది. చూడండి ఇక్కడ బీబీ. సో ఇది యూజెస్ అంటే ప్రాపర్టీ ప్యానల్. సో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో మీరు చూస్తుంటారు ఎలా ఎస్పీఎఫ్ఎక్స్ వెబ్ పార్ట్ క్రియేట్ చేయాలి, దాని కామెంట్స్ ఏంది. ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోలో పాస్టర్ గురించి చెప్పిన, ఎలా డిప్లాయ్ చేయాలి, సైట్ లెవెల్ ఎలా చేయాలి, టెనెంట్ లెవెల్ ఎలా చేయాలి, ఆల్రెడీ మన ఛానల్లో దానికి రిలేట్ అయిన వీడియోస్ ఉన్నాయి. సో ఇది పిఎన్పి ఎలా దాంట్లో ఇంప్లిమెంట్ చేయాలి, దాని గురించి కూడా దాంట్లో ఉంది. ఇప్పుడు ఈరోజు మనకి వెబ్ పార్ట్ ప్రాపర్టీ. సో దీన్ని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు కోడ్ ద్వారా మీకు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఇది ఎలా రన్ చేయాలో ఆల్రెడీ మనకి ప్రీవియస్ వీడియోలో పాస్టర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి. సో దీని కమెంట్ npm run npm run sir. సో దీన్ని క్లిక్ చేస్తే ఇది కొంత టైం తీసుకుంటుంది లోడ్ అవ్వడానికి. మొదటిసారి ఇది కొంత టైం తీసుకుని తర్వాత ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఇది వెంటనే రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే గల్ఫ్ సరుకునే ఇది మనకి తొందరగా అప్డేట్ రీరెండర్ అనేది తొందరగా అవుతుంది. సో వన్స్ ఇదన్నీ లోడ్ అయిన తర్వాత మనకి డీబగ్ లింక్ ఇక్కడ 1 మెసేజ్ వస్తుంది. సో నో ఇష్యూ ఫౌండ్, ఇట్ ఈస్ ఇలా వస్తే ఇది సక్సెస్ఫుల్గా రన్ అయింది. సో దీని యొక్క అవుట్పుట్ చూడాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ దీంట్లో కాన్ఫిగ్ ఫోల్డర్లో service.jsonలో ఉండే దానిలో ఇక్కడ మన టెనెంట్ యూఆర్ఎల్ అంటే షేర్ పాయింట్ యొక్క టెనెంట్ యూఆర్ఎల్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సో ఆల్రెడీ సో ఇది నా యొక్క వెబ్ పార్ట్ నేమ్ ప్రాపర్టీ ప్యానల్.
సో మన ఇన్సెల్గా ఇలా వస్తుంది. సో ఇలా వచ్చిన దాంట్లో ఇప్పుడు ప్రాపర్టీ పైన స్టెప్ బై స్టెప్గా ఇంప్లిమెంట్ చేయాలి. మీరు ఇన్ కేస్ ఇక్కడ మీ యూఆర్ఎల్ మార్చాల్సింది ఏంటంటే ఇది సైట్ యూఆర్ఎల్ లైక్ దట్. దీన్ని అక్కడ టెనెంట్ యూఆర్ఎల్ దగ్గర డొమైన్ నేమ్ ఇచ్చినామంటే సరిపోతుంది. డొమైన్ నేమ్ అంటే ఇక్కడ ఎంఎస్ కోడర్. సో దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది. సో డొమైన్ నేమ్ ఇది. సో ఇనిషియల్గా మన గల్ఫ్ సర్వర్ రన్ అయితే ఏ పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలో ఇక్కడ మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా అది రీడైరెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు బై డిఫాల్ట్గా ఇక్కడ ఒక ప్రాపర్టీ ప్యానల్ ఒకటి ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారంటే ఇక్కడ దీన్ని ఎడిట్ ఐకాన్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి డిస్క్రిప్షన్ ఫీల్డ్ అనేది ప్రాపర్టీ ప్యానల్ కంట్రోల్స్, అది నా యొక్క వెబ్పార్ట్ నేమ్ అనమాట. ఇన్ కేస్ ఇక్కడ ఏదైనా చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఇక్కడ కూడా చేంజ్ అవుతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదైనా టైప్ చేసినా ఆటోమేటిక్గా ఇక్కడ ఎఫెక్ట్ అనేది అంటే యూజర్ అనేది కస్టమైజ్ చేసేదానికి ఎలాంటి డెవలపర్ హెల్ప్ లేకుండా ఇన్ కేస్ యూఆర్ఎల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ నావిగేట్ అవ్వాలి. సో దట్ టైమ్ యూ క్యాన్ యూజ్ దట్ టైం అప్పుడు అలాంటి టైంలో ఇలాంటి ప్రాపర్టీ ప్యానల్ కంట్రోల్స్ అనేది యూజ్ అవుతుంది. సో ఇది మెయిన్ అజెండా. సో దీంట్లో ఉండే కంట్రోల్స్ 1 by 1గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ కోడ్కి వెళ్ళి సో అన్నీ రిమూవ్ చేసేసి సో బై డిఫాల్ట్గా ఇది ఈ స్ట్రక్చర్ అనేది హ్యూమన్ అనేది జనరేట్ చేసి మనకి అన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ బై డిఫాల్ట్గా ఇది మెయిన్ పేజ్. సో దీంట్లో కాంపోనెంట్ అనే దాంట్లో ప్రాపర్టీ ప్యానల్ అండ్ కంట్రోల్స్ టీఎస్ అనేది ఇది మెయిన్ పేజ్. సో ఇదంతా మనకి అవసరం లేదు. సో అందువలన దీన్ని నేను రిమూవ్ చేస్తా ఉన్నా. సో ఇక్కడ రిమూవ్ చేసి ఇది కూడా అవసరం లేదు. ఓకే, సో ఇది కూడా అవసరం లేదు. సో ఇది కూడా రిమూవ్ చేస్తాం. సో రిమూవ్ చేసి అన్నీ రిమూవ్ చేసి వన్స్ ఎఫెక్ట్ గల్ఫ్ సర్వర్ కంటే ఇది ఎంత పాస్టర్ అనేది ఇప్పుడు చూపిస్తుంది. సో ఇది సో ఇక్కడ ఇవన్నీ అన్నెసెసరీ అనేది తీసేసి సో వన్స్ కోడ్ అనేది రన్ చేస్తే సో వెంటనే అప్డేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇంతకుముందు అంటే ఇన్ కేస్ పేజ్ రీఫ్రెష్ చేసినా కూడా మనం ఇచ్చింది అలానే కేజేఎల్ అనేది ఇంతకుముందు టైప్ చేసింది. సో ఇప్పుడు ప్రాపర్టీ ప్యానల్లో మనకి మెయిన్ ఫైల్ ఎక్కడ ఉంటుంది అంటే టీఎస్ ఫైల్లో ఇక్కడ ఉంటుంది. సో డాట్ టీఎస్ ఫైల్ హియర్. సో ఇక్కడ ఇదంతా మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇదంతా ప్రాపర్టీస్ ఇది అంతా అవసరం లేదు. సో ఇదంతా మనకి తర్వాత దీని గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఆన్ ఇట్ హియర్. సో మీకు ఆల్రెడీ నేను ప్రాపర్టీ ప్యానల్ అంటే పేజ్, హెడర్, గ్రూప్స్. పేజ్ అంటే నథింగ్ బట్ ఇంతకుముందు మీకు ఆల్రెడీ చూపించాను. అంటే ఒక పేజ్ నుంచి అంటే పేజ్ల వైజ్గా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు 2 pages 3 pages అలాంటివి కావాలంటే లైక్ ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇంకొకటి కాపీ పేస్ట్ చేసి సో కమా మిస్ అయింది. రిఫ్రెష్ చేసినాము. సో ఇక్కడ ఇంతకుముందు 1 ఉండేది, ఇక్కడ 2 వచ్చింది. 2 వచ్చినా కూడా సేమ్ మన కాపీ పేస్ట్ అదే సేమ్ థింగ్ అక్కడ ఉండేది ఇక్కడ. సో ఇది పేజ్ 1 పేజ్ 2 అంటే ఇది. దాంట్లో హెడరు, గ్రూప్ అంటే గ్రూప్ నేము, హెడర్, డిస్క్రిప్షన్ అంటే ఆల్రెడీ డిస్క్రిప్షన్. ఇదంతా ఎక్కడ డినోట్ చేస్తే ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అదన్నీ ఇప్పుడు ఈ వీడియోలో 1 by 1 చూద్దాం. సో దీన్ని తీసేద్దాం ప్రజెంట్, తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ స్టెప్ బై స్టెప్. సో ఇక్కడ డిస్క్రిప్షన్ ప్రాపర్టీ ప్యానల్ అనేది ఇక్కడ ఉంది కదా. సో దీన్ని కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేసినామంటే ఇది రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ దీంట్లో ఇక్కడ లాగ్ ఫైల్లో మై స్ట్రింగ్ డాట్ టీఎస్ డాట్లో ఇక్కడ డిక్లేర్ చేస్తుంది ఏం టైప్ అనేది, స్ట్రింగా, బూలియనా, నెంబరా.
సో ఇది ఇంటర్ఫేసెస్ అనేది ఇక్కడ డిక్లేర్ చేసిన తర్వాత దీని యొక్క వాల్యూ మనం ఎక్కడ ఇస్తామంటే లాంగ్వేజ్ అని ఈఎన్జేఎస్ ఫైల్లో అంటే లాంగ్వేజ్ ఫైల్ అనమాట అది. సో దాంట్లో దాని యొక్క వాల్యూ ఏం కావాలో అది డిక్లేర్ చేస్తాం. సో ఆల్రెడీ సో దీని యొక్క ఏంది డిస్క్రిప్షన్ ఉంది. డిస్క్రిప్షన్ బదులు నాకు ఇప్పుడు ఏం కావాలంటే ఎస్పీఎఫ్ఎక్స్ వెబ్ పార్ట్ అనేది నేను ఇక్కడ ఒక నేమ్ అనేది చేయగలుగుతాను. ఎస్పీఎఫ్ఎక్స్ ప్రాపర్టీ అని నేమ్ అనేది చేంజ్ చేద్దాం. సో దీని యొక్క నేమ్ ఇక్కడ చేంజ్ చేస్తున్నాం. సో నేమ్ అనేది చేంజ్, ఇంతకుముందు డిస్క్రిప్షన్ అనేది ప్లేస్లో ఎస్పీఎఫ్ఎక్స్ ప్రాపర్టీ ప్యానల్ కంట్రోల్స్ ఇక్కడ చేంజ్ చేసినామంటే ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. సో అది ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ చేంజ్ అయ్యింది చూడండి. అది డిస్క్రిప్షన్. సో దీన్ని డిస్క్రిప్షన్, ఇది గ్రూప్ నేమ్. సో గ్రూప్ నేమ్ అనేది కూడా ఇక్కడ మనకి గ్రూప్ నేమ్ 1 అని చేంజ్ చేద్దాం. గ్రూప్ నేమ్ 1 అని ఇక్కడ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ గ్రూప్ నేమ్ అని ఉందా, ఇక్కడ గ్రూప్ నేమ్ ఫస్ట్ గ్రూప్ నేమ్ ఫస్ట్ గ్రూప్ నేమ్. సో కంట్రోల్ ఎస్ సేవ్, దీన్ని రీఫ్రెష్ చేసినామంటే గ్రూప్ నేమ్ ఇక్కడ ఫస్ట్ గ్రూప్ నేమ్ అంటే డిస్క్రిప్షన్ ఫీల్డ్. అంటే డిస్క్రిప్షన్ ఫీల్డ్ అంటే ఇది డిస్క్రిప్షన్ ఫీల్డ్ అంటే ఇది డిస్క్రిప్షన్ అంటే ఇక్కడ ఏమి ఇస్తామో ఇది సో ఇది మామూలుగా ఏంటంటే టెస్ట్ ఫీల్డ్. మనకి బై డిఫాల్ట్గా ఇక్కడ కంట్రోల్స్ ఏమేమి కంట్రోల్స్ ఉంటాయంటే ఇక్కడ కంట్రోల్స్ ఏమేమి కంట్రోల్ ఉన్నాయంటే ఇక్కడ ఉంది చూడండి. ఈ డాక్యుమెంటేషన్లో బటన్ చెక్ బార్ చాయిస్ డ్రాప్ డౌన్. సో ఇప్పుడు ఇక్కడ వాళ్ళు వాడింది వచ్చి ఇక్కడ కంట్రోల్స్. సో ఇది ప్రాపర్టీ ప్యానల్ టెక్స్ట్ కంట్రోల్ అనేది వాళ్ళు వాడినారు. సో ఇక్కడ అది మెన్షన్ చేసి ఉంటారు చూడండి. టెక్స్ట్ ప్రాపర్టీ ప్యానల్ కంట్రోల్ అనేది ఇక్కడ ఉంది చూడండి. సో ఇది డిస్క్రిప్షన్ అని వాళ్ళు ఇచ్చుకున్నారు. సో మనం దాన్ని రీనేమ్ చేద్దాం. అంటే టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ అని సంథింగ్, అంటే అది రిలేటెడ్ దేనికి రిలేటెడో అది దాన్ని రీనేమ్ చేసుకుందాం. దాని నేమ్ ఏంటంటే టెస్ట్ ఫీల్డ్ అని ఇచ్చుకుందాం. టెస్ట్ ఫీల్డ్. సో టెస్ట్ ఫీల్డ్ అని ఇచ్చినాము. టెస్ట్ ఫీల్డ్ అని ఇచ్చి ఇది టెస్ట్ ఫీల్డే కదా. సో టెస్ట్ ఫీల్డ్ని సో ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఇది ఏంది ఇక్కడ ప్రాపర్టీలో డిక్లేర్ చేద్దాం. ఇది ఏంది స్ట్రింగ్ కదా. సో స్ట్రింగ్ ఇన్ కేస్ ఇప్పుడు మీరు అక్కడ చేంజ్ చేస్తే అది చేంజ్ అవ్వదు. ఇప్పుడు అక్కడ ఇది చూడండి, అంటే అక్కడ డిస్క్రిప్షన్ అనే చోట మనం ఇప్పుడు టెస్ట్ ఫీల్డ్ అనే దాన్ని ప్రాపర్టీ అనేది చేంజ్ చేసినాం. సో ఇక్కడ ఎంటీగా ఉంది. సో ఎంటీగా ఇక్కడ ఏం చేంజ్ చేసినా కూడా ఎఫెక్ట్ కావాలి. ఇప్పుడు ఇది ఇక్కడ ఎఫెక్ట్ కావాలంటే సేమ్ థింగ్ అని ఒక లేబుల్ తీసుకొని ఇప్పుడు దాన్ని మ్యాప్ చేద్దాం. సో దీన్ని టెస్ట్ ఫీల్డ్ అనేది ఇక్కడ డిక్లేర్ చేసినాం. సో దీన్ని ప్రాప్ ద్వారా పంపించాలంటే ఇక్కడ ఇదంతా ఆల్రెడీ ప్రాప్స్. ఇది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ దీన్ని క్లిక్ కంట్రోల్ పెట్టుకొని క్లిక్ చేసినారంటే ఈ ప్రాపర్టీకి దీనికి వస్తుంది. సో ఇక్కడ డిక్లేర్ చేయాలి. మనం ఏంది పాస్ చేస్తామో అది ఇక్కడ డిక్లేర్ చేసినామంటే అది ఆటోమేటిక్గా స్ట్రింగ్ కాదు, స్ట్రింగ్. సో స్ట్రింగ్ని ఇక్కడ సో దీంట్లో మిస్ అయిందంటే అక్కడ డిక్లేర్ చేసిన ప్రాపర్టీ అనేది రియాక్ట్ అనేది టైప్ స్క్రిప్ట్ అనమాట. సో ఇది అక్కడ మెన్షన్ చేసినారు. సో ఇది ఇక్కడ మెన్షన్ చేయకపోతే ఇది కంపల్ టైం ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. సో ఇప్పుడు టెస్ట్ ఫీల్డ్ అనేది ఇక్కడ మెన్షన్. సో ఇది ఎక్కడ అంటే ప్రాపర్టీ ప్యానల్ కంట్రోల్కి వెళ్ళినామంటే ఇక్కడ దాన్ని వాడుకోవాలంటే జస్ట్ ఇది డేటా డీస్ట్రక్చరింగ్ వే. సో డీస్ట్రక్చరింగ్ వేలో సో మన టెస్ట్ ఫీల్డ్ అనేది ఇక్కడ ఉంది. సో టెస్ట్ ఫీల్డ్ సేమ్ థింగ్ వాడాలంటే సేమ్ కాపీ పేస్ట్ చేసి ఇప్పుడు సో
ఇది వచ్చి ఏంది టెస్ట్ ఫీల్డ్ డేటా. టెస్ట్ ఫీల్డ్ వాల్యూ. సో వాల్యూ ఏం కావాలంటే మనం ఇక్కడ ఏం ఎంటర్ చేసినామో దాని యొక్క వాల్యూ అనేది గ్రాప్ చేసి పెట్టాలి ఇప్పుడు. సో ఇది. సో ఇప్పుడు రన్ చేసినామంటే రీఫ్రెష్ అంటే ఇది అంటే గల్ఫ్ కన్నా ఫాస్ట్గా రన్ అవుతుంది. సో ఇక్కడ డిడి అని ఇచ్చింది. ఇప్పుడు దీని యొక్క నేమ్ కూడా మార్చుదాం. ఇప్పుడు టెస్ట్ ఫీల్డ్ ఇది. దీని యొక్క వాల్యూ అనేది ఇక్కడ టెస్ట్ ఫీల్డ్ వాల్యూ మనం ఏం టైప్ చేస్తామో అది టెస్ట్ ఫీల్డ్. సో టెస్ట్ ఫీల్డ్ ఇక్కడ డిస్క్రిప్షన్ ఫీల్డ్ కదా, ఇది టెస్ట్ ఫీల్డ్ వాల్యూ. సో దీని యొక్క నేమ్ కూడా అక్కడ మనం చేంజ్ చేద్దాం. సో అది ఎక్కడ అందంటే, సో సేమ్ థింగ్ టీఎస్ ఫైల్కి వెళ్ళి టీఎక్స్ ఫైల్కి వెళ్ళినామంటే ఇక్కడ ఉంటుంది అది. సో డిస్క్రిప్షన్ లేబుల్ అంటే లేబుల్ వాళ్ళు డిస్క్రిప్షన్ లేబుల్ అని మెన్షన్ చేస్తుండాలి, కానీ టెస్ట్ ఫీల్డ్ లేబుల్. సో దీన్ని టెస్ట్ ఫీల్డ్ లేబుల్గా మార్చాలంటే ఆల్రెడీ సేమ్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాం. దీని యొక్క ఏంది స్ట్రింగ్ దీని యొక్క వాల్యూ ఎక్కడ ఉందంటే EN-UX ఫైల్లో, అంటే లాంగ్వేజ్ సంబంధించిన ఫైల్లో ఉంటుంది. సో లాంగ్వేజ్ సంబంధించిన ఫైల్లో ఇక్కడ డిస్క్రిప్షన్ ఫీల్డ్ అని ఉంది చూడండి. సో డిస్క్రిప్షన్ ఫీల్డ్ అని తీసేసి అదే వాల్యూ అనేది టెస్ట్ ఫీల్డ్. సో టెక్స్ట్ ఫీల్డ్ అని మనం ఇక్కడ అప్డేట్ చేసినాం. సో అప్డేట్ చేసిన వెంటనే అది రిఫ్లెక్టెడ్ అవుతుంది. సో ఇక్కడ అప్డేట్ అయింది టెస్ట్ ఫీల్డ్. సో ఇప్పుడు నేను అనదర్ డేటా టైప్ ఏంటంటే మల్టీ లైన్ డేటా టైప్ సేమ్ థింగ్. సో మల్టీ లైన్ డేటా టైప్ అంటే దాని ప్రాపర్టీ అంది. మల్టీ లైన్ డేటా టైప్కి ఇక్కడ డాక్యుమెంటేషన్లో మల్టీ లైన్. సో మల్టీ లైన్ డాక్యుమెంట్ అంటే ఇది సేమ్ థింగ్ ప్రాపర్టీ. ఇది డిఫాల్ట్గా ప్రాపర్టీ ప్యానెల్లో వాళ్ళు డిఫాల్ట్గా బిల్డ్ అయి ఉంటుంది ఫంక్షన్, దీనికి సంబంధించిన రిలేటెడ్ మాడ్యూల్స్ అన్నీ. సో మనం జస్ట్ అది కమాండ్ ద్వారా రేట్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ సఫోల్టర్ అంటే ఇది జనరేట్ చేసిస్తుంది. సో ఇది కూడా టెస్ట్ ఫీల్డ్. సో ఇప్పుడు మల్టీ లైన్ టెస్ట్ బాక్స్ వాడుకోండి. సారీ. సో సేమ్ థింగ్ ఇప్పుడు దీన్ని అంటే అనదర్ ఫీల్డ్ కావాలా. సో గ్రూప్ ఫీల్డ్ దీనిలో సో ఎంటర్ ప్రాపర్టీ ప్యానెల్. సో సేమ్ థింగ్ ఇక్కడ అదే వాడదాం. ప్రాపర్టీ ప్యానెల్ ఇది, కానీ ఇది మల్టీ లైన్ టెక్స్ట్. సో వలన దీన్ని మల్టీ లైన్ నేమ్ పెడతాం. మల్టీ లైన్ టెక్స్ట్ బాక్స్ మల్టీ లైన్ ఫీల్డ్ అని పెడతాం. సో మల్టీ లైన్ ఫీల్డ్. సో దీంట్లో ఏమేమి ప్రాపర్టీ ఉంది, సో దాన్ని చూడాలంటే దీంట్లో మ్యాండేట్ ఫీల్డ్ ఏంది, ఇదంతా దాని యొక్క ప్రాపర్టీస్ అంటే దీంట్లో ఏమేమి ఇది ఉందంటే ఇది మల్టీ లైన్. ఇక్కడ మల్టీ లైన్ అనేది బూలియన్. సో రిక్వైర్డ్ అనేది ఇది మ్యాండేటరీ లేదంటే రిక్వైర్డ్ కాదు, రీసైజబుల్ అంటే సైజబుల్ అది.
అండర్లైన్, లేబుల్, డిస్క్రిప్షను, వాల్యూస్ ఇదన్నీ ఆప్షనల్. క్వశ్చన్ మార్క్ ఉంటే ఇది నథింగ్ బట్ ఇది ఆప్షనల్, ఉండొచ్చు ఉండకపోవచ్చు అని మీనింగ్. సో మల్టీ లైన్ అనేది ట్రూ పెడితే మనకి మల్టీ లైన్ అనే బాక్స్ అది బూలియన్ వలన అక్కడ మనం ట్రూ పెడుతుంది. బై డిఫాల్ట్గా అది ఫాల్స్లో ఉంటుంది. ఇప్పుడు మనం దాన్ని ట్రూ చేస్తే మల్టీ లైన్ ఫీచర్స్ ఎనేబుల్ అవుతుంది. సో మల్టీ ఇక్కడ కమా పెట్టేసి ఇది కూడా ఒక ప్రాపర్టీ కాదు దాంట్లో. సో ట్రూ. ఇప్పుడు మల్టీ లైన్ అనేది ఎనేబుల్ అయి ఉంటుంది. చూద్దాం దాన్ని. ఇప్పుడు దీని యొక్క డిస్క్రిప్షన్ నేమ్ అనేది మల్టీ లైన్ టెస్ట్ అనేది కాదు, మల్టీ లైన్ డిస్క్రిప్షన్. సో ఇది ఇక్కడ డిక్లేర్ చేయలేదు మనం. సో ఇది డిక్లేర్ చేయాలంటే మనం ఇక్కడికి వెళ్ళి, సో అక్కడికి సారీ డిస్క్రిప్షన్ ఫీల్డ్. సో ఇక్కడ డిక్లేర్ చేద్దాం దాన్ని మల్టీ లైన్. సో ఇదేంటి స్ట్రింగే కదా, స్ట్రింగ్. సో దానికి ఏమి ఇస్తాం, మల్టీ లైనే. దాని వాల్యూ మెన్షన్ చేయాలంటే ఇలా ఇక్కడ ఇది కరెక్ట్ వే. బట్ ఇలా చేయడం వల్ల వీడియో అనేది లెంత్ అవడం వల్ల నేను ఇంకా దాన్ని మాన్యువల్గా ఇచ్చేదానికి ట్రై చేస్తాను. అంటే బై డిఫాల్ట్గా మీరు చేయాల్సిన ప్రాసెస్ ఇది, కానీ నేను ఇలా చేయడం వల్ల చాలా టైం పడుతుంది. సో వీడియో అనేది లెంత్ అవ్వడం వల్ల ఇప్పుడు జస్ట్ దాన్ని సింప్లిఫై చేసి ఇంకా హార్డ్ కోడ్ అక్కడే బై డిఫాల్ట్గా అక్కడే ఇచ్చేదాను. సో ఇప్పుడు ఇక్కడ ఎనేబుల్ అయింది. ఇది ప్రాసెస్ అక్కడ, అంటే మీరు అక్కడ డిక్లేర్ చేయాలి, దాని వాల్యూ అక్కడ మెన్షన్ చేయాలి, తర్వాత దాన్ని ఇట్లా యూజ్ చేసుకోవాలి. సో మల్టీ లైన్, ఇది మల్టీ లైన్ టెక్స్ట్ బాక్స్. సో మల్టీ లైన్ టెక్స్ట్ బాక్స్ వాల్యూ ప్రింట్ అవ్వాలన్నా కూడా సేమ్ థింగ్. ఇప్పుడు మనం ఏదైనా టెస్ట్ ఇచ్చినా కూడా రాలా. సో దీని యొక్క వాల్యూ ఇక్కడ అప్ అండ్ అవ్వాలంటే సేమ్ థింగ్. ఇంతకుముందు ఏం చేసినామో సేమ్ ప్రాసెస్. అంటే దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ మన ప్రాపర్టీ అనేది ఇక్కడ డిక్లేర్ చేసినాం కదా. సో దీన్ని ప్రాపర్టీలో ఇక్కడ వాడుకోవాలంటే జస్ట్ మనం ఇంతకుముందు చేసిన విధంగానే డ్యూ ముందు ప్రాపర్టీలో డిక్లేర్ చేయాలి. ప్రాపర్టీలో డిక్లేర్ చేయాలంటే మల్టీ లైన్, సారీ మల్టీ లైన్ ఫీల్డ్. ఓకే, మల్టీ లైన్ ఫీల్డ్ వాల్యూ ఇక్కడ డిక్లేర్ చేసినాం. సో ఇది ఇక్కడ ఎర్రర్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే అది ఇన్ కేస్ ఈ ఎర్రర్ ఓవర్కమ్ చేయాలంటే మీరు క్వశ్చన్ మార్క్ అని పెడితే ఇది ఆప్షనల్ ఫుడ్. అంటే ఇక్కడ నేను దాన్ని క్వశ్చన్ మార్క్ అని పెట్టి చూపిస్తాను, ఒక నిమిషం. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెడితే ఆ ఎర్రర్ రాదు ఇప్పుడు. సో ఎర్రర్ ఎందుకు రాదంటే ఇప్పుడు అది ఆప్షన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు అదంతా డెఫినెట్లీ వాల్యూ ఉంటుంది. సో అందువల్ల నేను క్వశ్చన్ మార్క్ తీసేస్తాను. ఇప్పుడు ఎర్రర్ వచ్చి ఉంటుంది మనకి. ఆ ఎర్రర్ ఓవర్కమ్ చేసేదానికి కమా పెట్టి దాన్ని డిక్లేర్ చేద్దాం మల్టీ లైన్. సో మల్టీ లైన్ అది ఇక్కడ డిక్లేర్ చేసినాం మనం, కానీ ఇది ఇక్కడ డిక్లేర్ చేసి దీన్ని వాడాలి కదా. సో దీన్ని, సో ఇక్కడ దాని వాల్యూ మల్టీ లైన్ ఫీల్డ్ అని ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ మెన్షన్ చేస్తుంటాం. మల్టీ లైన్ ఇక్కడ ఏ నేమ్ ఇస్తామో సేమ్ నేమ్ ఇక్కడ మన ఇక్కడ ఇవ్వాలి. సో అప్పుడే దీనికి దాని యొక్క వాల్యూ అది గ్రాప్ చేసి మనకి ఆ వాల్యూ లేబుల్ అనే అప్ అండ్ అవుతుంది. సో ఇప్పుడు అన్నీ, సో ఇప్పుడు దాన్ని అప్ అండ్ అవ్వాలంటే సేమ్ థింగ్. దీనికి వెళ్ళి సో దీన్ని, సో ఇక్కడ కమా పెట్టి ఫస్ట్ దీన్ని డీస్ట్రక్చర్ చేద్దాం. అంటే ఆల్రెడీ దాంట్లో డిక్లేర్ చేసిన. సో మల్టీ టెస్ట్, మల్టీ లైన్ టెస్ట్ ఫీల్డ్ వాల్యూ. సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. రన్ చేసి దాని యొక్క అవుట్పుట్ చూద్దాం. సో అవుట్పుట్ ఆల్రెడీ మల్టీ లైన్ ఆల్రెడీ వచ్చేసింది. సో దీనికి కొద్దిగా సిఎస్ఎస్ లైక్ కొద్దిగా స్పేస్, కొద్ది విత్ అనే దానికి స్పేస్ ఇచ్చి, అంటే దానికి సిఎస్ఎస్ అనేది
సిఎస్ఎస్ అనేది మన ఇంప్లిమెంట్ చేద్దాం. సిఎస్ అంటే కొద్దిగా విత్ స్పేసు బార్డరు లైక్ అలాంటిది. సో దానికి కోడ్కి వెళ్ళినాము. దీనికి క్లాస్ నేమ్ అనేది మెన్షన్ చేద్దాం. క్లాస్ నేమ్ కాల్స్ నేమ్ టిల్లో విడేసి క్లాస్ నేమ్ కర్లీ బ్రేసెస్ టిల్లో డిక్లరేషన్లో నేను ముందు సిఎస్ఎస్ స్టైల్స్ మనం రాద్దాం. సిఎస్ఎస్ అంటే దీనికి ప్రాపర్టీ బాక్స్ సంథింగ్ నేమ్ అని పెట్టుకుందాం. ప్రాపర్టీ బాక్స్ అని పెట్టుకుందాం. ప్రాపర్టీ బాక్స్ దీని యొక్క క్లాస్ని అక్కడ డిక్లేర్ చేసుకుందాం. ఇక్కడ టీఎక్స్ ఫైల్ వేర్ ఈస్ దట్. సో ఆల్రెడీ మనం ఇక్కడ స్టైల్ అనేది ఆల్రెడీ ఇంపోర్ట్ చేస్తుంటాం స్టైల్ అనేది. సో అది బై డిఫాల్ట్గా మనం ఇంపోర్ట్ చేస్తుంటాము. సో దాన్ని వాడుకుంటే డాలర్ స్టైల్ డాట్ మనం అక్కడ ఏ నేమ్ ఇచ్చినాం అది ప్రాపర్టీ బాక్స్ అనేది లేదు. సో చూద్దాం. సో డాలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ వేద్దాం. సో వైట్ ఎందుకు ఎఫెక్ట్ కాలేదు. ఓకే, ఇప్పుడు ఎర్రర్ పోయింది. అంటే అక్కడ ఎంటీగా ఇచ్చిన వల్ల అది ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు అక్కడ ఏదైనా ఒక స్టైల్ అంటే ఒక ప్రాపర్టీ ఏదైనా ఒక అట్రిబ్యూట్ డిక్లేర్ చేస్తుంటే అది ఆటోమేటిక్గా ప్యాడింగ్ 10 పిక్సెల్ ఇంకా మార్జిన్ బోత్ సైడ్ మార్జిన్ ఒక 10 పిక్సెల్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్. ఆల్రెడీ సిఎస్ఎస్ ఇది జస్ట్ స్టైలింగ్ పర్పస్. దానికి మనం ఇక్కడ జస్ట్ దాన్ని డిక్లేర్ చేసినాం అంటే చూసేదానికి కొద్దిగా బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ సమ్ కలర్ టీడీ తర్వాత దీనికి బార్డర్ రేడియస్ అంటే జస్ట్ ఒక 5 పిక్సెల్. సో ఇప్పుడు చూసేదానికి ఒక లుక్ అండ్ ఫీల్డ్ కోసం సిఎస్ఎస్ స్టైల్ అనేది జస్ట్ ఇది ఇట్లా. సో దీని కింద దానికి ఎందుకు ఎఫెక్ట్ కాలేదంటే దీనికి ఒకటి మనం డిక్లేర్ చేస్తున్నాం. సేమ్ థింగ్ దీన్ని కూడా మనం ఇక్కడ డిక్లేర్ చేద్దాం. క్లాస్ నేమ్ డివ్లో క్లాస్ నేమ్ ఉంది కదా, ఇక్కడ దీనికి డిక్లేర్ చేద్దాం. సేమ్ ఇప్పుడు ఇలానే. సో ఇది ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యింది. ఇప్పుడు పోయి రిఫ్రెష్ చేద్దాం పేజ్. ఇట్ ఈస్ open. సో మీరు చూసారు కదా, ఇప్పుడు అది మల్టీ లైన్ అన్ని సిఎస్ఎస్. ఇప్పుడు ఒక స్లైడర్ ఒకటి సో ఇక్కడ ఏదైనా అప్డేట్ చేయాలంటే ఇక్కడ అప్డేట్ చేసిన వెంటనే కస్టమైజ్ చేసినాం అనుకో. ఇప్పుడు మల్టీ లైన్ టెక్స్ట్ బాక్స్ మల్టీ లైన్ ఫీల్డ్ టెక్స్ట్ బాక్స్ అని ఇచ్చినామంటే ఇక్కడ అప్డేట్ అయ్యండి. సో ఇంకొకటి స్లైడర్ అంటే సిమిలర్లీ అన్నీ ఇలాగనే జస్ట్ మనకు కావాల్సింది
అక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మల్టీ లైన్ ఇప్పుడు మల్టీ టెక్స్ట్ బాక్స్ ఫీల్డ్ అయింది. నెక్స్ట్ నెక్స్ట్ కంట్రోల్స్ వచ్చి మన ఏంటంటే స్లైడర్ గురించి చూద్దాం. స్లైడర్ ఫస్ట్ వాడాలంటే జస్ట్ దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎక్కడ నుంచి ఫ్రమ్ SPFX ఫస్ట్ టీఎస్ ఫైల్కి వెళ్ళి టీఎస్ ఫైల్లో ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ నుంచి మనం ఆల్రెడీ ప్రాపర్టీస్ అన్నీ ఇంపోర్ట్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఉన్నాం చూడండి, మైక్రోసాఫ్ట్ ఎస్పీ ప్రాపర్టీ ప్యానల్ అనే దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. సో దీనిలోనే సేమ్ థింగ్ ఇంకో ప్రాపర్టీ కూడా ఇది ప్రాపర్టీ స్లైడర్ అనేది నేను ఇప్పుడు ఇక్కడ ఇచ్చేది వలన ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ మనం దాన్ని వాడుకోవాలి. సో దాన్ని వాడాలంటే ఇక్కడ ఇంపోర్ట్ చేసినామంటే సో సేమ్ థింగ్ ప్రాప్స్ స్లైడర్ బ్రాకెట్. సో దీంట్లో ఏమేమి ప్రాపర్టీస్ ఫస్ట్ మెయిన్గా ఉండాలంటే దాని యొక్క ప్రాపర్టీస్ వాల్యూస్ ఇక్కడ చూడాలంటే ఇక్కడ ఏదైనా చూడాలి. దీని కంట్రోల్ ప్లస్ క్లిక్ చేసినామంటే దీంట్లో మ్యాండేట్ ఫీల్డ్ ఏదంటే మినిమం అంటే అది స్లైడర్ కదా. సో దానివల్ల ఎక్కడి నుంచి ఎంత దాకా కావాలనేది కంపల్సరీ అనేది ఇవ్వాలి. దాని యొక్క లేబుల్ అంటే దాని ఫీల్డ్ వాల్యూ. సో మినిమం మ్యాక్సిమం ఫస్ట్ ఇచ్చినామంటే ఆ ఎర్రర్ అనేది ఇక్కడ పోతుంది. సో ఇక్కడ ఎర్రర్ అనేది మనం చూపిస్తుంది కదా. సో ఆ ఎర్రర్ పోవాలంటే ఫస్ట్ మినిమం మ్యాక్సిమం అనేది డిక్లేర్ చేద్దాం. మినిమం 0 మ్యాక్సిమం 100. ఓకే, సో ఇప్పుడు ఆ ఎర్రర్ అనేది మనకి పోయింది. సో ఎర్రర్ అనేది పోయింది. ఒకసారి దాని యొక్క అవుట్పుట్ అనేది చూద్దాం. అవుట్పుట్ సో ఇక్కడ స్లైడర్ 0 నుంచి 100. ఓకే, దీనికి ఇప్పుడు లేబుల్ అనేది ఇక్కడ ఫీల్డ్ అంటే ఇది ఏందని మనకి తెలియాలి కదా జస్ట్. సో అది తెలియాలంటే దాని నేమ్ ఇక్కడ డిక్లేర్ చేద్దాం. లేబుల్ సో లేబుల్ స్లైడర్. ఇప్పుడు స్లైడర్ అనేది ఇక్కడ మనం డిక్లేర్ చేసినాం. సో ఇప్పుడు దాని యొక్క అవుట్పుట్ సో 0 నుంచి 100. ఓకే, ఇప్పుడు దాని యొక్క వాల్యూ ప్రింట్ చేయాలంటే సేమ్ థింగ్ ఇక్కడ వచ్చేసి ప్రింట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలంటే స్లైడర్ అంటే దీన్ని వాల్యూ వాడుకోవాలంటే ఈ నేమ్ ఇక్కడ ఏమి ఇస్తామో ఆ నేమ్ని అక్కడ డిక్లేర్ చేయాలి. ఎక్కడ ప్రాపర్టీలో ఇక్కడ డిక్లేర్ చేయాలి. సో ఇక్కడ ప్రాపర్టీ ఇక్కడ ఉంది చూడండి, ప్రాపర్టీ ప్యానల్ కంట్రోల్ అనేది ఉంది చూడండి. ఇది మెయిన్ అనమాట. దీంట్లో డిక్లేర్ చేస్తేనే మనం వాడుకోగలుగుతాం ఎక్కడైనా. ఇప్పుడు దీని యొక్క వాల్యూ అనేది ఇక్కడ డిక్లేర్ చేస్తాం. సో అది నెంబర్ కాదు. సో అది స్లైడర్ అనేది నెంబర్, మినిమం మ్యాక్సిమం. సో నెంబర్ దాని డేటా టైప్స్ అనేది నెంబర్. సో దీన్ని డేటా టైప్స్ అనే నెంబర్ని ఇప్పుడు నేను దీన్ని ప్రాపర్టీలో ఇక్కడ డిక్లేర్ చేస్తాను. ఇక్కడ ఈ ప్రాపర్టీస్లో ఇక్కడ డిక్లేర్ చేస్తాను. స్లైడర్ ఈజ్ ఎ నెంబర్. తర్వాత ఇక్కడ ఎర్రర్ వచ్చి ఉంటుంది ఆల్రెడీ రిక్వైర్డ్ మిస్సింగ్ ది ప్రాపర్టీస్ అని వస్తుంది. సో దానికి పోవాలంటే మనం ఇక్కడ స్లైడర్ ఈజ్ నెంబర్. ఇది సేమ్ థింగ్ ఇక్కడ వచ్చింది. దాని సేమ్ ఇలాంటి ప్రాసెస్ ఇది ప్రాపర్టీ ప్యానల్ గురించి మీకు ఒక రఫ్ ఐడియా అనేది అవగాహన వచ్చి ఉంటుంది. సో దీన్ని యూటిలైజ్ చేసుకోవాలంటే స్లైడర్. సో స్లైడర్ అనేది మనం ఎక్కడ వాడకపోతే ఇలా వస్తుంది. సో ఇప్పుడు దాన్ని సేమ్ థింగ్ కాపీ పేస్ట్ చేసి సో దీన్ని ఇక్కడ వాడదాం. సో స్లైడర్ దాని యొక్క వాల్యూ ఇక్కడ డిక్లేర్ చేద్దాం. ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది. అంటే ఈ ఎర్రర్ మీన్ ఏంటంటే ఆర్గ్యుమెంట్ నెంబర్ ఈస్ ఇన్ కేస్ దాంట్లో స్ట్రింగ్ వచ్చే
పాసిబుల్ కూడా ఉంటుంది. సో దీనికి ఓవర్కమ్ చేసేదానికి ఏం చేయొచ్చు అంటే, సో ఇది ఒక కొత్త ఫీచర్ కోపైలట్. సో ఇది కోపైలట్ మీరు లాగిన్ అయ్యారంటే దీని యొక్క ఇది ఆన్సర్ చూపిస్తుంది ఇక్కడ. సో ఇది ఇది ఇలా చేస్తే ఇది ఎర్రర్ అనేది ఓవర్కమ్ అంటే టూ స్ట్రింగ్ ఫైల్ అంటే కర్లీ బ్రేసెస్ దీన్ని యాక్సెప్ట్ కొట్టినామంటే ఇది అంటే ఇది కోపైలట్ అనేది ఇక్కడ న్యూ ఫీచర్స్ ఎనేబుల్ అయ్యి ఉంటుంది. విజువల్ స్టూడియోలో అది ఎనేబుల్ చేసుకుంటే మీరు ఆటోమేటిక్గా అంటే క్విక్గా మీకు ఇన్ కేసు ఎక్కడ స్టక్ అయినారంటే అది ఇంటెలిజెంట్ అనేది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు స్లైడర్ అని టూ స్ట్రింగ్ ఫైడ్ అని ఇచ్చినామంటే ఇప్పుడు అది కూడా అంటే నెంబర్ వచ్చిన ఇన్ కేస్ అది టెస్ట్ ఇచ్చినా కూడా అది నెంబర్గా కన్వర్ట్ చేసుకునేది. సో ఇది స్లైడర్ అనమాట. ఇది అప్డేట్ దీని యొక్క వాల్యూ ఇక్కడ అప్డేట్ అయింది. నెక్స్ట్ కంట్రోల్ వచ్చేసి బటన్ కంట్రోల్. బటన్ కంట్రోల్ వాడాలంటే సేమ్ థింగ్ ఫస్ట్ ఇంపోర్ట్ చేయాలి, మళ్ళీ దాన్ని కాల్ చేయాలి, తర్వాత బటన్ బటన్ ప్రాపర్టీ ప్యానల్ బటన్. సో దీన్ని కాపీ చేసి ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకుందాం. ఇక్కడ నుంచి SPFX ప్రాపర్టీ ప్యానల్ కంట్రోల్ నుంచి సో దీన్ని కాల్ చేసి తర్వాత ఇక్కడ దాన్ని డిక్లేర్ చేద్దాం. దీన్ని just clickable property button test click me just test. సో ఇక్కడ అప్డేట్ అయి ఉంటుంది. క్లిక్ ది రిఫ్రెష్ క్లిక్ ది. సో దీన్ని క్లిక్ చేస్తే మనకు అలర్ట్. సో ఎవ్రీ ప్రాపర్టీ ప్యానల్ సేమ్ ప్రొసెసర్. దాని యొక్క మ్యాండేటరీ ఫీల్డ్ ఏముంది ఉంటే ఇన్ కేస్ వాల్యూ డిక్లేర్ చేయాలి, లేకపోతే దాని క్వశ్చన్ మార్క్ ఉంటే ఆప్షనబుల్ ఉంటుంది. సో ఇది ప్రాపర్టీ ప్యానల్ పేజ్ 1. ఇన్ కేసు సెకండ్ పేజీ కావాలంటే సేమ్ థింగ్ ఇంతకుముందు ఆల్రెడీ ఎలా డిక్లేర్ చేయాలని ఇంతకుముందు చూపించాను. సో హెడర్. సో పేజ్ 1 ఇక్కడ నుంచి పేజ్ 2 ఎంటర్ పేస్ట్ హియర్. దీని యొక్క డిస్క్రిప్షన్ వచ్చి ఇంతకుముందు దీని యొక్క వాల్యూ ఏముంది. సో SPFX కంట్రోల్స్. ఓకే, SPFX కంట్రోల్స్ 2 అని ఇక్కడ ఎంటర్. సో ఇది కూడా దీన్ని కూడా వాడుకోవచ్చు. బట్ గ్రూప్ 1 సేమ్ ఫీల్డ్ 1 టెస్ట్ ఫీల్డ్ 1 స్లైడర్ బట్. సో ఇప్పుడు సో పేజ్ 1 పేజ్ 2
ఇక్కడ SPFX ప్రాపర్టీ ప్యానల్ కంట్రోల్ 2 గ్రూప్ 1 టెస్ట్ ఫీల్డ్ మల్టిపుల్ లైన్ స్లైడర్. ఇక్కడ అప్డేట్ చేసినా ఇక్కడ అప్డేట్ కాదు, ఎందుకంటే మనం దాన్ని డిక్లేర్ చేయలేదు, ఎక్కడ రీయూజబుల్ కోసం దాన్ని కాల్ చేయడం లేదు. సో దీనికి రిలేటెడ్ అయిన కోడ్ అన్ని నేను ఈ గిటబ్లో మీరు ఒకసారి రెఫరెన్స్గా కూడా వాడుకోవచ్చును. సో ఈ URL అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను.